బ్రేకింగ్ న్యూస్. తిరుమల పరకామణి చోరీ కేసుపై హైకోర్టు విచారణ జరిగింది. పరకామణిలో చోరీ కేసుపై ఏసీబీ మధ్యంతర నివేదికను సమర్పించింది. నిందితుడు రవికుమార్ సహా కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఏసీబీ నివేదిక పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామంది కోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి పరకామణి కేసుకు సంబంధించి కూడా కోర్టు అయితే ఉత్తర్వులో ఎలాంటి అంశాలను పేర్కొనే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఈ కేసు ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? చూసుకుంటే పరకామణి వ్యవహారంలో నిందితుడు రవికుమార్ అలాగే ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి స్వాధీనం చేసుకునే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి ఏపీ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పరకామణి చోరీ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో నివేదిక పరిశీలించి తమ అభిప్రాయం చెప్తామని చెప్పి ఏపీ హైకోర్టుకి నివేదిక ఇచ్చింది. అయితే ఏసీబీకి సంబంధించి మాత్రం ప్రాథమిక నివేదికని ఈ రోజు ఏసీబీ కోర్టు అంటే హైకోర్టులో నివేదికని అందజేయడం జరిగింది. నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దీనికి సంబంధించిన ఏ రకంగా ముందుకెళ్లాలి ఏమిటి అనే అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద పరకామణి వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో ఇప్పటికే 3-4 పిటిషన్లు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా రవికుమార్ అంశానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యంతర నివేదికని పరిశీలించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, అదే శివ, ఏదైతే రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా వీళ్ళైతే పరిగణలోకి తీసుకుని ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు వారిని కూడా పిలిచి విచారించిన అనంతరం కూడా దీనిపై ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి అటు హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికైతే ఏసీబీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యానికి సంబంధించి ప్రాథమిక విచారణ మాత్రమే ప్రస్తుతం జరుగుతుంది. పూర్తి స్థాయి నివేదికని అంటే ఖచ్చితంగా ఇంకా ఒక వారం 10 రోజుల్లోనే నివేదికని పూర్తి స్థాయిలో కూడా ఏపీ హైకోర్టుకి ఏసీబీ అధికారులు అందజేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే విచారణ జరుగుతున్న నేపథ్యంలో రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు, ఆయన ఫోన్ ట్రాపింగ్ అంటే ఫోన్ సిగ్నల్, ఆయన ఫోన్ ఆధారాన్ని బేస్ చేసుకుని కూడా ఆయన ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు, ఎవరెవరితో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యారు అనే వాటిని కూడా బేరేజ్ వేసుకొని వారిని కూడా విచారించి తుది నివేదికని వచ్చే వారం 10 రోజుల్లోనే ఏపీ హైకోర్టుకి ఏసీబీ అందజేస్తుంది. ఆ తర్వాత ఎవరెవరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి, ఎవరెవరిపై కేసు నమోదు చేయాలి అనే దానికి సంబంధించి ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల.